హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సాని స్టిచ్చింగ్ వర్క్. మనం ఈరోజు తిరుపతిలో ఉన్నాం కదా. పద్మావతి అమ్మవారి ఉద్యానవనం అంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదండి తిరుచానూరులో. ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది తిరుచానూరు అమ్మవారి. అది మీకు కనబడుతుంది గోపురం వచ్చి ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. ఇట్లా ఆపోజిట్లో వచ్చి ఉద్యానవనం ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడంతా మనకి షాపింగ్స్ ఉంటాయి ఎక్కువ. నేను స్టిచ్చింగ్ గురించి కాకుండా ఫ్యాషన్స్ కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, దానికోసమని ఈ వీడియో అప్లోడ్ చేశాను మీకు. అది కాకుండా దీని తర్వాత మా పాప ఒక పిల్లితో బాగా ఆడుకుంది, అది మీకు చూపిద్దామని వీడియో చేశాను. అమ్మవారి గురించి వీడియో తర్వాత నేను చేస్తాను. ఇది చూడండి ఒకసారి, ఇక్కడంతా షాపింగ్సే ఉంటాయి అన్నమాట చాలా స్ట్రీట్లో. ఈ స్ట్రీట్ మొత్తం షాపింగే ఉంటుంది. ఈ స్ట్రీట్ ఎండ్కి అన్నదానం ఉంటుంది అనమాట, ఒక బిల్డింగ్. దాంట్లో ఎప్పుడు అన్నదానం చేస్తూ ఉంటారు తిరుచానూరు అమ్మవారి తరపున. అక్కడ ఉంటుంది అనమాట. ఇది చూడండి, షాపింగ్స్ అంతా చాలా బాగుంటుందండి. చూడండి ఒకసారి మీరే, విగ్రహాల దగ్గర నుంచి బొమ్మలు, ఇంకా చాలా చాలా అంటే ఐటమ్స్, బ్యాంగిల్స్, దారాలు, ఇవి ఏమంటారు రుద్రాక్షలు, అలాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడ. చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయి కదా, ఇవన్నీ ఉంటాయి. చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి అక్కడంతా. మనకి ఏం కావాలంటే అవి తీసేసుకోవచ్చు. అక్కడికి వెళ్తే డబ్బులు ఉండాలంతే, లేనివంటే ఏముండవు. ఇది వచ్చి మా పాప ఉద్యానవనం లోపల ఒక పిల్లి, ఒక 2-3 పిల్లులు ఉన్నాయి అక్కడ. అమ్మ ఏం చేస్తుందంటే లడ్డు తింటుంటే లడ్డు పెట్టింది. ఆ పిల్లి ఇంకా ఆమె ఫ్రెండ్ అయిపోయింది. ఇంకా చూడండి, ఫోన్ కూడా పోకుంది కనీసం ఆమె దగ్గర నుంచి. అంత బాగా అస్సలు ఎంతసేపు ఆడుకుందో, చాలా అంటే చాలాసేపు ఆడుకుంది ఆ పిల్లితో. ఆ పిల్లి మళ్ళీ ఆమె దగ్గరికి వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళలేదు పక్కకి. మేము వెళ్ళిపోమని చెప్తున్నా కూడా వెళ్ళట్లేదు. మా పిల్లలైతే చాలా ఆడుకున్నారనమాట ఆ పిల్లితో. చాలాసేపు ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు అంతా. అసలు ఆమె తోక పట్టుకొని పిల్లిదంతా ఎట్లా చేస్తున్నా అసలు అది పోనే పోవట్లేదు. అంత బాగా ఆడుకుంది ఆమె. చూడండి ఎట్లా చేస్తుందో ఆ పిల్లిని, కింద పడేసి దాని మీద పడి ఏమేమో చేస్తుంది దాన్ని, అయినా కూడా ఆ పిల్లి పోవట్లేదు. ఆమె దగ్గరనే తిరుగుతుంది. మళ్ళీ ఇంకోటి కనపడిందని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. చూడండి 2-3 పిల్లలు తిరుగుతున్నాయి అన్నమాట అక్కడే. అక్కడ ఉద్యానవనంలో చాలా బాగున్నాయి అన్నమాట చెట్లు, ప్లేస్ అంతా. దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, ఉద్యానవనం గురించి, అక్కడ స్పెషల్ ఏంటి అనేది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇదైతే మా పాప ఆడుకుంటుందని మీకు చూపిద్దామని నేను తీసాను అనమాట వీడియో. ఉద్యానవనం గురించి దాని స్పెషల్స్ వచ్చి నేను తర్వాత ఒక వీడియోలో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ గురించే కాదు, ఫ్యాషన్ గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా సాయి శాన్వి ఫ్యాషన్ వరల్డ్ అని మార్చాలనుకుంటున్నాము. మీ సజెషన్ చెప్పండి ఎలా ఉంటుందో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel, like, share and comment.